తమ వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించే అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం పుంగనూరులో రైతు బజార్ ఏర్పాటు చేయడానికి 28 లక్షలు మంజూరు చేసింది. ఈ విషయాన్ని అన్నమయ్య జిల్లా మార్కెట్ కమిటీ అధికారి త్యాగరాజు వెల్లడించారు. బుధవారం వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ చైర్మన్ సెమీపతి యాదవ్, కార్యదర్శి గోపితో కలిసి ప్రతిపాదిత రైతు బజార్ స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించి చేపట్టాల్సిన పనులపై చర్చించారు. అధికారి త్యాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఓ రైతు బజార్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని తెలిపారు. ఆ క్రమంలో భాగంగానే పుంగనూరుకు రైతు బజార్ మంజూరైందన్నారు. రైతులు తమ పంటను మధ్యవర్తులు జోక్యం లేకుండా నేరుగా విక్రయించే అవకాశం ఈ రైతు బజార్ ద్వారా లభిస్తుందని చెప్పారు. రైతు బజార్ ఏర్పాటు వల్ల రైతులకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు, పండ్లు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు సరసమైన ధరలకు అందుబాటులోకొస్తాయని వివరించారు. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సెమీపతి యాదవ్ మాట్లాడుతూ రైతు బజార్ ఏర్పాటుతో పుంగనూరు ప్రాంత రైతులకు కొత్త మార్కెట్ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత రైతులు, వినియోగదారులు ఇద్దరికీ గణనీయమైన ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు అన్నమయ్య డిస్ట్రిక్ట్ పుంగనూరు మార్కెట్ కమిటీ నందు రైతు బజారు శాంక్షన్ కావడం జరిగింది. ఈ ప్రభుత్వంలో రైతుకి విపరీతమైన సేవా సౌకర్యాల నిమిత్తం రైతులు వినియోగదారులకి వ్యాపార నిమిత్తము సులభ వాయిదాల పద్ధతిలో దగ్గరగా నిత్యావసరాలకు సంబంధించి తాజా కూరగాయలు కానీ, రైతులు కానీ, ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని అనేక పట్టణాల్లో ఈ రైతు బజారు ఇవ్వడం జరిగింది. ఈరోజు మా పుంగనూరు మార్కెట్ కమిటీ నందు ఈ రైతు బజారు శాంక్షన్ చేసినందుకు గౌరవ అన్నమయ్య డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి మరియు జాయింట్ కలెక్టర్ గారికి, మా మన డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ గారికి, మా ఏడీఎం గారికి, మా సెక్రటరీ గారికి అందరికీ మా ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు మా కమిషనర్ డైరెక్టర్ మార్కెటింగ్ గుంటూరు వారి నుంచి మనకు పుంగనూరు మార్కెట్ యార్డ్ నందు 20 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా రైతు బజార్ నిర్మించడానికి ప్రొసీడింగ్ శాంక్షన్ ఆర్డర్ వచ్చాయి. ఇది త్వరలోనే టెండర్ పిలిచి నిర్మించి రైతులకి, వినియోగదారులకు అందుబాటు తీసుకొస్తారు. ఇందువల్ల తాజా కూరగాయలు వినియోగదారులకు అందుబాటు అవుతుంది. తక్కువ ధరకి అమ్మేదానికి ఆస్కారం ఉంటుంది. రైతు వచ్చి ఉచితంగా ప్రవేశం ఉంటుంది. రైతులకి, వ్యాపారస్తులు కాదు, రైతులకి ఉచిత ప్రవేశం ఉంటుంది. వాళ్ళ దగ్గర ఎలాంటి రుసుమోసం లేదు మన రైతు బజార్లో ఉంది. కాబట్టి రైతులకి చుట్టుపక్కల మన పుంగనూరు, చౌడేపల్లి చుట్టుపక్కల రైతులకి మంచి సౌకర్యం ఉంటుంది. అన్ని సౌకర్యాలు ఇస్తాం మార్కెట్ యార్డ్లో, ఒకటే రైతు బజార్లో. ఆ తర్వాత మన యొక్క పుంగనూరు మార్కెట్ కంపెనీలో 65 మంది వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళందరూ ఈనాంలో ఇది ఆన్లైన్ పర్మిట్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళు మార్కెట్ ఫీ కట్టాలని ఆన్లైన్లోనే వాళ్ళ యొక్క యూజర్ పాస్వర్డ్ ద్వారా వాళ్ళకి ఆల్రెడీ చెప్పుకున్నాము. వెబ్సైట్ నుంచి చేసుకొని వాళ్ళు మార్కెట్ ఫీ కట్టి వాళ్ళ యొక్క సరుకుల్ని నిరాశంగా అమౌంట్ చేసుకోవచ్చు. మార్కెట్ కమిటీకి వచ్చి అక్కడ వచ్చి మార్కెట్కి ఫీ కట్టి వాళ్ళని ఇబ్బంది ఉండదు. ఏడాది వాళ్ళు జనరేట్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోవచ్చు. టమాటా రైతులు కూడా రీసేల్ జరుగుతున్నాయి. వాళ్ళు కూడా ఆన్లైన్లోనే మార్కెట్ ఫీ కట్టేందుకు సౌకర్యం ఉంది. అందువల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. గేట్లో టైం వేస్ట్ లేకుండా, ట్రాఫిక్ జామ్ లేకుండా సాఫీగా తగ్గడానికి చర్యలు తీసుకున్నాము. అందరూ వ్యాపారస్తులు, టమాటా అందరూ సహకరించాలని మీ ద్వారా కోరుతున్నాం. రైతు బజార్ శాంక్షన్ చేసినందుకు గౌరవ జాయింట్ అధికారులు, కలెక్టర్ గారు, మా యొక్క ఏడీ మార్కెటింగ్, ఈడీ మార్కెటింగ్, మా రైతు బజార్ సిఇఓ గారు, కమిషనర్ మార్కెటింగ్ గారికి ధన్యవాదాలు. జిల్లా మార్కెటింగ్ అధికారి అన్నమయ్య జిల్లా ఈరోజు పొంగనూరు మార్కెట్ యార్డ్కి రావడం జరిగింది. రైతు బజారు మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక రైతు బజార్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చున్నారు. అందులో భాగంగానే పొంగనూరుకి 28 లక్షలతో రైతు బజార్ శాంక్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన టెండర్ వర్క్లు త్వరలో పిలువబడుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన పనులన్నీ పూర్తి చేసి సాధ్యమైన తొందరలో వినియోగదారులకి రైతు బజార్ని అందించాలని మేము దృఢ నిశ్చయంతో ఉన్నాం. అందులో భాగంగా జూలై 1వ తారీఖు నుంచి ఆన్లైన్ ఈ ట్రాన్స్పోర్ట్ పర్మిట్ని అందుబాటులో తీసుకొస్తాం జరిగింది. ప్రభుత్వం సంబంధించిన వ్యాపారస్తులందరూ
మీద సంబంధించిన ఆ మార్కెట్ యార్డ్లో మార్కెట్ పరిధిలో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి వాళ్ళ ట్రాన్స్పోర్ట్ని వాళ్ళ వ్యాపార లావాదేవీల కోసం ఆన్లైన్ చేయవలసిందిగా అందరినీ మేము చెప్పి ఉన్నాం. అందులో భాగంగా మనకు 158 వ్యాపారస్తులు మన అన్నమయ్య జిల్లాలో ఉన్నారు. అత్యధికంగా 65 మంది మనకు ఒక పొంగనూరులోనే వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళందరూ మనకి ఆన్లైన్ ట్రేడ్ చేసుకోవడం జరిగింది. రేపు 1వ తారీఖు నుంచి జూలై నుంచి అందరూ ఆన్లైన్లోనే వాళ్ళ వ్యాపార లావాదేవీలు చేసుకోవటం సులభతరంగా ఉంటుంది. ఇందులో ఎలాంటి లోటుపాట్లు కానీ ఇబ్బందులు కానీ ఉండవు. చాలా ఈజీగా ప్రాసెస్ జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మనకు పొంగనూరు పీలేరులో కూడా ఈ నెలాఖరికల్లా రైతు బజారు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. మనకి తమ్మలపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించి అంగల్లో స్థలము చర్చ వేదిక చూడటం జరుగుతుంది. తహసీల్దార్ గారిని అడిగాము, స్థల సేకరణ కోసం చూస్తూ ఉన్నాం. అది కూడా ఇస్తే మనకి 5 కాన్స్టిట్యున్సీలకు రైతు బజార్లు మనకి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని వారు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.